హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నానండి. ఎలక్షన్ కమిషన్ నుంచి మనకి ఒక కొత్త నిబంధన అయితే వచ్చిందనమాట. సో ఆ నిబంధన గురించి మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాంట్లో ఆప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అనమాట. ఓకేనా? ఎలక్షన్ కమిషన్ కొత్త నిబంధన, ఎన్నికల్లో ఓటు వేయని వారు $350 చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి ఇట్లా ఒక న్యూస్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా? సో ఇది కోర్టు నుంచి వీళ్ళు అఫీషియల్గా ఉత్తర్వులు జారీ చేసినట్లయితే చెప్తున్నారన్నమాట. సో కోర్టు పర్మిషన్ కూడా తీసుకున్నట్లు ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. సో ఎవరైతే లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయరో అట్లాంటి వాళ్ళకి $350 ఛార్జ్ చేస్తారు. అది ఎట్లా అంటే మీ ఆధార్కి బ్యాంక్ అకౌంట్స్ లింక్ అవుతూ ఉంటాయి కదా. సో అట్లా ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంటుందో అందులోంచి $350 కట్ చేస్తారు. లేకపోతే మీకు అంటే ఓటర్ ఎవరైతే ఉన్నారో సో వారికి బ్యాంకు అకౌంట్ లేకపోయినా కానివ్వండి, లేకపోతే అందులో అమౌంట్ లేకపోయినా కానివ్వండి, మీరు మొబైల్ రీఛార్జ్ చేస్తారు కదా, అప్పుడు $350 కట్ చేస్తామని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్గా ఎట్లా మెన్షన్ చేశారనమాట ఈ వార్తలో. ఓకేనా? మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఓకేనా? సో ఎవరైతే ఓటు వేయరో అట్లాంటి వాళ్ళకి లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయని వారికి $350 కట్ చేస్తారు, రుసుముగా వీళ్ళు కట్ చేస్తాము అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. అలా ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఓటు వేయడం విషయంలో ఎలక్షన్ కమిషన్ అనేది ఎక్కువ ఖర్చు చేస్తుందంట. సో ఆ ఖర్చు భర్తీ చేసుకోవడానికి కానివ్వండి, అలాగే ఓటు వేయకుండా చాలామంది దూరంగా ఉంటారు, అంటే వేరు, అట్లాంటి వాళ్ళపై ఉక్కు పాదం అనేది మోపేందుకు ఎన్నికల సంఘం ఈ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది అన్నట్లయితే చెప్తున్నారన్నమాట. అయితే ఈ న్యూస్ అనేది నిజమా కాదా అనేది ఇప్పుడు మనం చూడాలి. ఓకేనా? సో చాలామంది ఏంటంటే యాక్చువల్గా ఎవరో అంటే వాట్సాప్ ద్వారా కానివ్వండి, ఫేస్బుక్ ద్వారా కానివ్వండి, ఇట్లా న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? సో అది మనం చెక్ చేయము. కొంతమంది ఉంటారండి అసలు చెక్ చేయరు. సో అసలు అది నిజమా కాదా, అసలు ఎందుకు పెట్టారు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాలు ఎవరో కూడా సెర్చ్ చేయరు. మనకు వచ్చేసింది, చదివేసాం, మనమేమో వేరే వాళ్ళకి షేర్ చేద్దాం అన్న విషయంతోనే ఉంటారు. కానీ కనీసం క్రాస్ చెక్ చేయరు. అందరూ చదువుకున్న వాళ్ళే, బట్ అంటే క్రాస్ చెక్ చేయరు. నిజమా కాదా, మనం ఇది ఒకరికి షేర్ చేసే ముందు మనం క్రాస్ చెక్ చేసుకోవాలి ఎప్పుడు కూడాను, అది నిజమా కాదా, లేకపోతే మనం వాళ్ళ ముందు షేమ్ అయిపోతాం. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా? అయితే ఇది నిజమా కాదా అనే విషయం మీకు చూపిస్తాను, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మనకేంటంటే స్పోక్ పర్సన్స్ అంటే ప్రతినిధులు, ఈ ఈసీఐ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ఫేక్గా గుర్తించారు. ఇది ఇప్పటిది కాదండి, 2019 నుంచే ఇది సర్క్యులేట్ అవుతుందన్నమాట ఈ వార్త. అయితే రీసెంట్గా కూడా ఇక్కడ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ వారు కూడా దీన్ని ఫేక్ అని చెప్పేసి నిర్ధారించారన్నమాట. ఓకేనా? చూసారు కదా, ఇది టోటల్లీ ఫేక్ న్యూస్ అనమాట. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఎవరి దగ్గర అట్లాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు, ఎక్కడి నుంచి పర్మిషన్ తీసుకోలేదు. ఓటు అనేది మన జన్మ హక్కు, మనం అది వేస్తామా లేదా అన్నది మన ఇష్టం, అంతేగాని ఇది ఎవరు ఫోర్స్ చేస్తేనో ఇంకోటి చేస్తేనో అది మనం వేస్తామా వేయమా అన్నది మన ఇష్టం. ఓకేనా? సో ఈ విషయాన్ని మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఓటు మన జన్మ హక్కు, మనం వేస్తామా లేదా అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. దీని మీద ఎవరు అట్లాంటి ఫీజులు ఛార్జీలు విధించాల్సిన పని లేదు. సో మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ వారు, అలాగే స్పోక్ పర్సన్స్ ఈసీఏ వారు, సో వీళ్ళు దీన్ని ఫేక్గా గుర్తించారు. ఇది ఎప్పటి నుంచో సర్క్యులేట్ అవుతుంది. సో ఈ విషయాన్ని గమనించి మీరు అసలు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా షేర్ చేసే ముందు అది నిజమా కాదనేది నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే చేయాలి. నాకు వాట్సాప్ ద్వారా వచ్చింది, అలాగే కొంతమంది నన్ను అడిగారు కూడా ఈ విషయాన్ని, నిజమా కాదా సార్ అని చెప్పేసి అడిగారు. అందుకే నేను ఈ వీడియోని మీకు చూపిస్తాను. ఓకేనా? సో నేను క్రాస్ చెక్ చేసి మీకు చూపిస్తాను ఇది నిజమా కాదనేది. ఇది టోటల్ ఫేక్. ఓకే? చూసారు కదండి, ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే విషయాలు మీరు మళ్ళీ తీసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ ఆడుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.